హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నాము. దానికోసం బీరకాయ కర్రీ 4 బీరకాయలు, కొన్ని ఎండు రొయ్యలు, ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా మనం ఎండు రొయ్యలను శుభ్రం చేసుకోవడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో వీటిని వేసి మరగనీయద్దు, ఇట్లా బంద్ చేయాలి. వేడి నీళ్ళలో వేసి బంద్ చేసి ఫిల్టర్ చేసేయాలి. ఇలా స్ట్రైనర్లో ఫిల్టర్ చేసేయాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఉట్టిగా వేపేయాలండి. నూనెలో నీటి వాసన అనేది పోతుంది. ఒక 2 to 3 minutes వేపాలి. చూడండి, మన రొయ్యలు అనేవి వేగిపోయినవి. ఈ స్టేజ్లో వీటిని బయటికి తీసి పక్కకు పెట్టుకోవాలి. కూర కోసం అదే గిన్నెలో ఆయిల్ వేయాలి. నూనె వేడైనాక తాలింపు గింజలండి వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేగనివ్వాలన్నమాట. అయితే మనం రొయ్యలు ఎందుకు వేసుకోవాలి అని అంటే, రొయ్యల నుంచి నీచు వాసన వస్తుందండి. మనం ముందు వేపి పెట్టుకోవడం వలన ఆ నీచు వాసన కూర మొత్తం రాకుండా ఉంటుంది. సో మనం ముందుగా రొయ్యల్ని వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా తల తోక విరిచేసి వేడి నీళ్ళలో కడిగి వాటిని ఉట్టిగా నూనెలో వేపి పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసి ఫస్ట్ వేసి ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఆనియన్ను మిర్చి అల్లం పేస్ట్ వేగినాక మనం బీరకాయలు వేసేయాలండి. దీనిపైన కొంచెం ఉప్పు వేసి మనం మూత పెట్టేద్దాం. బీరకాయ ఉడకాలి. 5 to 6 minutes ఉడకనిద్దాం. మధ్యలో కలుపుతూ బీరకాయను ఉడికించాలి. ఇది ఇంకా టైం పడుతుందండి వేగటానికి. చూడండి, దాని నుంచి నీరు ఇప్పుడే విడిపోతుంది. చూడండి, నీరు వస్తుంది బయటికి. ఇంకా టైం పడుతుంది. కలుపుతూ ఉడికించాలి. ఇందులో మనం 2 టమాటోలు అండి, 2 టమాటోలు కట్ చేసి పెట్టుకుని వేయాలి. ఇప్పుడు కొంచెం కారం వేయాలండి. నేను 2 మిర్చి వేసినాయి కాబట్టి కారం సరిపోదు. సో కొంచెం కారం వేసుకున్నాను. అది కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. బీరకాయ టమాటో ఇలా ఉడికింది. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేసి 2 to 3 minutes కర్రీని ఉడకనిచ్చి ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు మనకు సరిపోయిందా లేదా చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి. కొంచెం ఉప్పు వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడం. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.